హరే కృష్ణ. ఇప్పుడు భీముడికి హనుమంతుడు ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమవ్వంగానే చూసి ఆనందంతో ఆయన ఆలింగనం చేసుకొని బాగున్నావా భీమా అని అడుగుతాడనమాట. బాగున్నానని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి ఇలా వచ్చావనంటే, ద్రౌపది ఇలా పుష్పాలు అడిగింది, సౌగంధిక పుష్పాలు, దానికోసం వచ్చానంటే, అదేంటి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగితే అప్పుడు భీముడు చెప్తాడు, ఇలాగ మాయాజూదంలో ఓడించి మమ్మల్ని అరణ్యపాలు చేశారని చెప్తాడనమాట. చెప్పంగానే హనుమంతుడికి కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి, నేను కూడా విన్నాను మిమ్మల్ని ఆ ధృతరాష్ట్రుడు పిల్లలు బాగా ఇబ్బంది పెడుతున్నారంట. నేను ఒక్క మాట చెప్పు, ఇక్కడి నుంచి ఒక్క దూకి నేను హస్తినలో ఉంటాను. అక్కడ వాళ్ళ హస్తిన మీద పెద్ద పెద్ద కొండలు రాళ్ళు వేసి హస్తిన మొత్తం పాడు చేసేసి వాళ్ళ మీద యుద్ధం చేసి చంపేసి మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్ళి నేను పట్టాభిషేకం చేస్తాను మిమ్మల్ని అని హనుమంతుడు కోపం వచ్చి అంటాడనమాట. భీముడు అంటాడు, వద్దు స్వామి, మీరు అలా చేయకూడదు, మా ధర్మం ప్రకారం మేము చేస్తాము, అన్నయ్య ధర్మం ప్రకారం యుద్ధం చేయమని చెప్పాడు. కానీ వద్దని చెప్తే సరేనని అంటారు. ఇంకా అప్పుడు శాంతి ఇస్తాడనమాట ఆయన కోపం. తర్వాత ఏం జరుగుతుందంటే, భీముడు అడుగుతాడు, మిమ్మల్ని ఒక్కసారి ఆ త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుడి యొక్క అప్పుడు త్రేతాయుగంలో మీరు విశ్వరూపం చూపించారు కదా లంకకి వెళ్ళినప్పుడు, ఆ విశ్వరూపాన్ని నేను ఒక్కసారి కళ్ళతో చూడాలని ఉందని భీముడు అడుగుతాడనమాట. ఇంకా శివుడు హనుమంతుడు బాగా పెరిగిపోతాడనమాట. ఆకాశం అంత ఎత్తయి భీముడికి విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట. చూపించగానే అది చూసి ధరించి దండం పెట్టుకొని చాలా సంతోషపడతాడనమాట. హనుమంతుడు చెప్తాడు, నేను ఇది కొంచెం మాత్రమే చూపించాను విశ్వరూపం, దీనికి 100 రెట్లు అక్కడ చూపించాను త్రేతాయుగంలో అని చెప్తాడనమాట. చెప్పి ఇంకా అప్పుడు హనుమంతుడు అడుగుతాడు, సౌగంధిక పుష్పాలు కావాలన్నావుగా, ఈ సరస్సు ఇటువైపే ఉన్నది, వెళ్ళమని చెప్తాడనమాట. చెప్పంగానే ఇంకా భీముడు అంటాడు, ఆశీర్వాదం తీసుకొని, మేము అధర్మం మీద యుద్ధం చేస్తున్నాము, మాకు ధర్మం కోసం మేము పోరాడుతున్నాము, మీ యొక్క సహాయం మాకు కావాలి, మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలని భీముడు అడుగుతాడనమాట. అడగంగానే చెప్తాడు, నేను ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ రథసారథిగా ఉండి అర్జునుడు ఉంటాడో రథంలో, అప్పుడు ఆ ధ్వజం మీద, ఆ జెండా మీద నేను ఉంటాను, ధర్మం కోసం మీ వైపు నేను ఉంటానని హనుమంతుడు చెప్తాడనమాట. అదే జెండాపై కపిరాజు అనమాట. హనుమంతుడు ఆశీర్వాదిస్తాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సౌగంధిక పుష్పాల కోసం ఇంకా సరస్సు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. అక్కడ కొంతమంది రాక్షసులు చంపుతాడు, ఎలా చంపుతాడో చెప్తాను. హరే కృష్ణ.